చేగుంట మండలం వడియారం గ్రామ శివారులోని అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ ఐరన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. సమ్మె నేటికి 3వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నేడు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికంగా పర్మనెంట్ అయిన 69 మంది కార్మికులను అక్రమంగా బదిలీ చేశారని, వెంటనే ఆ బదిలీలను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమ్మె కార్యక్రమం కొనసాగుతుంది. 3వ రోజుకు చేరింది. మరి ఏపీఎల్ఎఫ్ఓలో మేనేజ్మెంట్ మొండి వైఖరి వీడనాడతలేదు. మరి మేమైతే శాంతియుతంగానే ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తున్నాం. మరి మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. మరి ఢిల్లీ దాకా వెళ్ళి 24,000 జీతంతో ఎలా పనిచేస్తాడని ఇట్లా మరి వెనక్కి తగ్గకపోతే మాత్రం మేము ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలం రేపు కూడా మేము ఒక కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ర్యాలీ చేగుంట దాకా ర్యాలీ అని. మరి ఇంకొక రోజు వేరే రకాలుగా మేము ప్రదర్శిస్తాం. కాకపోతే మేము ఒకటి మేనేజ్మెంట్ మా మీద ఏదో బురద చల్లడానికి మా గ్యాంగులో నుంచి మా 69 మందిలో నుంచి ఇంకొక 2-3 క్యాండిడేట్లను మీకు ఏదో ఇస్తామని చెప్పేసి ప్రలోభాలు పెడుతున్నారు. పైసలకా డబ్బులకా ఏ రూపకంగా మీకు ప్రమోషన్లా ఏదో అదే అన్నట్టుగా చేస్తే మేము ఒకటే అన్నాం మేనేజ్మెంట్ తోటి. మేము సమ్మెలో భాగంగా ఉన్నాం. మా వాళ్ళను ఎవరిని ప్రలోభం పెట్టినా మా వాళ్ళు వచ్చేటోళ్ళు లేరు. వచ్చిన అట్లాంటి పరిస్థితి ఎవరన్నా ఫ్రెండ్ చేసి మీరు ఏదైనా చేయదలుచుకుంటే మాత్రం పూర్తి బాధ్యత మీరే వహించాలి. మేము దానికి తగిన మేనేజ్మెంట్ అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలి. ఏపీఎల్ అపోలో మేనేజ్మెంట్ అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలి. కార్మికులను మేము గత 14 సంవత్సరాల నుండి ఏపీఎల్ అపోలో కంపెనీ వడియారం గ్రామ శివారులో గల కంపెనీలో పనిచేస్తున్నాము. అయితే ఫస్ట్ మేనేజ్మెంట్ మాకు తారస్ ఉండే. తారస్లో మేము యూనియన్ 2016లో 2016లో స్టార్ట్ చేసినాం. అప్పుడు 140 మందితో పెట్టిన ఈ యూనియన్ని 2020 కరోనా తర్వాత ఏపీఎల్ అపోలో మేనేజ్మెంట్ యూనియన్ని టార్గెట్గా చేసి 140 నుంచి 69 మందికి తేవడం జరిగింది. 69 మందిలో నుంచి కూడా గత నెల 1వ తారీఖు నుండి 3 ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చింది. తర్వాత 15వ తారీఖు మళ్ళీ 3 ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తామని బెదిరింపు చేసింది. దీనికి కారణంగా మేము డీసీఎల్ ఆఫీస్లో